పురాతనమైన ఆలయాల అభివృద్ధి కూటమి ప్రభుత్వానికే సాధ్యపడుతుందని అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయి లోకేష్ అన్నారు. సిద్ధవటం మండలంలోని జ్యోతి గ్రామంలో వెలిసిన సిద్ధేశ్వర శివాలయాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. శ్రీశైలం దక్షిణ ముఖ ద్వారంగా పేరుగాంచిన ఆలయాన్ని ఏడాదిలోపే అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాల అభివృద్ధి నోచుకోక శిథిలావస్థకు చేరుకున్నాయని, దేవాలయానికి సంబంధించిన భూములు గత వైసీపీ ప్రభుత్వంలో అన్యాక్రాంతమైనట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేశారని భూములు సర్వే చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల మాజీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు సురేష్ రాజు, ఒంటిమిట్ట మండల బీజేపీ అధ్యక్షులు బాలాజీ భాస్కర్ రెడ్డి, పార్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలోనే ఒక జ్యోతిర్లింగం మరియు అమ్మవారి యొక్క శక్తిపీఠం రెండు కలిపి ఉన్న ఒకే ఒక ప్రాంతం భారతదేశంలో మన శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ క్షేత్రం. అది అటువంటి పవిత్రమైన ఆలయం మన రాష్ట్రంలో ఉండటం మనకెంతో గర్వనీయమైన విషయం. ఆ యొక్క ఆలయానికి సంబంధించి ఈరోజు సిద్ధవటం మండలం జ్యోతి క్షేత్రంలో శివాలయం దగ్గర ఇక్కడ సందర్శించడం జరిగింది. ఎంతో పురాతనమైన ఆలయం. పురాణాలు చెప్పేది విధంగా శ్రీశైలానికి 4 ద్వారాలుంటే, ఒకటి అచ్చంపేట, రెండోది జోగులాంబ, మూడోది త్రిపురాంతకం అయితే దక్షిణ ద్వారం అయింది ఈ జ్యోతి పుణ్యక్షేత్రం అనేది శివాలయ ప్రాంతం. ఇది కానీ కాలక్రమేణా కొంత నిర్లక్ష్యానికి గురై ఈ ఆలయము శిథిలావస్థ స్థితికి చేరుకున్నాక ఇక్కడున్న స్థానికులు కానివ్వండి, వారందరూ కూడా కొంతమంది భక్తులు వారు వచ్చి ఈ యొక్క ఆలయాన్ని వాళ్ళు సంరక్షించుకోవడం ద్వారా ఆ తర్వాత తదనంతరం శ్రీశైలం దేవస్థానంకి ఈ ఆలయం మార్చడం ద్వారా కొంత మళ్ళీ ఇక్కడ ధూపదీప నైవేద్య కార్యక్రమాలు ఏదైతే ఉందో నిర్వహించుకోవటం జరిగింది. కానీ ఈరోజు కూటమిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 సంవత్సరంలో పురాతనమైన ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి పుణ్యక్షేత్రాలన్నిటి కూడా దీన్ని వెలుగులో తీసుకుని వచ్చి దీనికి ఏదైతే అభివృద్ధి చేయాలో దానికి పూర్తి సహాయ సహకారాలు అందించి దాన్ని పునరుద్ధరించుకోవాలనే ఒక ఆలోచనతో ఈరోజు మేము ఈ యొక్క జ్యోతి క్షేత్రంలోని శివాలయానికి సందర్శించి ఇక్కడున్న వాస్తవాలు ఏవైతున్నాయో అవన్నీ తీసుకొని ఖచ్చితంగా అటు ప్రభుత్వం దృష్టికైనా, అటు శ్రీశైలం టెంపుల్ దేవస్థానం బోర్డుకైనా, మరి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరైనా కూడా వారి దగ్గర నుంచి కూడా దీనికి కావలసిన నిధులు ఏదైతే ఉన్నదో సమకూర్చి తత్వరలోనే, అంటే ఒక సంవత్సరం లోపలనే దీనికి ఏదైతే కొంత పునరుద్ధరించడానికి కావాల్సిన నిధులు ఏదైతే ఉందో సమకూర్చి తప్పకుండా ఈ ఆలయాన్ని మేము సంరక్షించుకుంటాం అనేసి అందరికీ కూడా తెలియజేస్తూ, దానికి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కట్టుబడి ఉన్నది. త్వరలోనే సంబంధిత అధికారులతో కూడా వెళ్ళి ఈ విషయాన్ని వారికి చేరదీసి ఈ ఆలయం పునర్నిర్మాణ కార్యక్రమాల్ని ఇన్ని రోజుల నుంచి ఎవరైతే నాయకులందరూ కూడా కేవలం మాటలకే పరిమితమైనారు కానీ చేతలకి ఏమాత్రం గురి కాలేదు అనేసి స్థానిక ప్రజలందరూ కూడా చాలా బాధతో వారి ఆవేదన కూడా వ్యక్తపరచడం జరిగింది. నాతో పాటు స్థానికులు రాజారెడ్డి గారు ఉన్నారు. వారి యొక్క దివ్య పుణ్యక్షేత్రం ఒక విశిష్టత తెలియజేసి ఏ విధంగా ఈ సిద్ధవటం అన్నది సిద్ధులు పెద్ద మంచి సిద్ధ పురుషులు ఈ యొక్క ప్రాంతంలో ఒకానప్పుడు వారి తపోశక్తి దారపోసి ఈ యొక్క ప్రాంతంలో వారందరూ కూడా సంచరించిన ఒక దివ్యమైన ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ ఒక క్షేత్రంలో ఈ గుడి అన్నది ఎంతో విశిష్టగాంచిన గుడి అనేసి వారికి కూడా తెలియజేశారు. ఈ యొక్క గుడి ఆలయాన్ని మనం సంరక్షించుకుని దీన్ని పునర్వైభవానికి తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఈ ప్రాంతమే కాదు మన రాష్ట్రం కూడా అన్ని విధాలుగా సుభిక్షంగా ఉంటుందనేసి అందరి యొక్క నమ్మకం. అది మా యొక్క నమ్మకం. దానికి తప్పకుండా మేము కృషి చేస్తామనేసి తెలియజేస్తున్నాం.